నమస్తే 4 PM టాప్ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, శాసనసభ బడ్జెట్ సమావేశాలు దశ దిశ లేకుండా ముగిశాయని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 6 గ్యారెంటీలతో పాటుగా ప్రజలకు ఏదైనా మంచి పని జరుగుతుందేమో అని అనుకుంటే తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపించారని దుయ్యబట్టారు. ఇక రెండో టాపిక్, సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామని, మన నీటిని ఆంధ్రాకు వదిలిపెట్టి రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్, మండే ఎండల్లో కురుస్తున్న అకాల వర్షాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారాయి. గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వాన అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. నిజామాబాద్, జగిత్యాల, జనగామలో దంచికొట్టిన వానలు పంటలను తుడిచిపెట్టేశాయి. ఇక 4గో టాపిక్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మరో మలుపు తీసుకోనుందా? ఇరాన్పై అమెరికా భూతల పోరుకు సిద్ధమవుతుందా? ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇప్పటికే 40,000 మంది సైనికులు, యుద్ధ పరికరాలు, సామగ్రి ఉండగా పశ్చిమాసియా దిశగా భారీ స్థాయిలో వాషింగ్టన్ సైనిక సమీకరణ కొనసాగుతోంది. టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కథేంటో కళ్లకు కడతాం, క్షేత్రస్థాయిలో పర్యటించే దమ్ముందా అని హరీష్ రావు సవాల్. టాప్ 2 న్యూస్, దమ్ముంటే రేవంత్ ఇంటి ముందు ధర్నా చేయండి, కాంగ్రెస్ మంత్రులకు నిరంజన్ రెడ్డి సవాల్. టాప్ 3 న్యూస్, మండే ఎండల్లో అకాల వర్షాలు తుడిచిపెట్టుకుపోయిన చేతికొచ్చిన పంటలు. టాప్ 4 హెడ్లైన్ చూస్తున్నాం. కీలక మలుపు తిరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం, భూతల దాడులకు అమెరికా సన్నద్ధం. టాప్ 4 హెడ్లైన్ మరోసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కథేంటో కళ్లకు కడతాం, క్షేత్రస్థాయిలో పర్యటించే దమ్ముందా అని హరీష్ రావు సవాల్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. దమ్ముంటే రేవంత్ ఇంటి ముందు ధర్నా చేయండి, కాంగ్రెస్ మంత్రులకు నిరంజన్ రెడ్డి సవాల్. టాప్ 3 న్యూస్, మండే ఎండల్లో అకాల వర్షాలు తుడిచిపెట్టుకుపోయిన చేతికొచ్చిన పంటలు. టాప్ 4 హెడ్లైన్ చూస్తున్నాం. కీలక మలుపు తిరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం, భూతల దాడులకు అమెరికా సన్నద్ధం.